హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? సో మీకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. అందుకని చెప్పేసి నేను ఈ వీడియో పోస్ట్ చేశాను. సో అలంపూర్లో వచ్చేసి జోగుల అమ్మవారు అండ్ బాలబ్రహ్మేంద్ర స్వామి గారికి దర్శనం చేసుకోవడానికని మేము వెళ్తున్నామండి. ఈ వీడియో చూసి మీరు కూడా మంచిగా దర్శించుకోండి. అలాగనే మీ దేవుని ఆశీస్సులన్నీ మీకు ఉండాలని నేను కోరుకుంటున్నానండి. సో చూడండి, మొత్తానికి అలంపూర్లో మంచిగా సెలబ్రేట్ అయితే చేస్తున్నారు. సో రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అయితే మొత్తానికి చాలా మంచిగా చేశారండి. సో ఇక్కడ చూడండి, మొత్తం ఇంకా విధంగా చెప్పాలంటే అసలు అక్కడ ట్రీట్మెంట్ ఎవరైనా కూడా ఇబ్బంది కాకూడదని చెప్పేసి వాళ్ళకు ఏమైనా ప్రాబ్లం కాకుండా ట్రీట్మెంట్ ఇవ్వడానికి లో బీపీ ఫీవర్ వచ్చిన వాళ్ళకు కూడా అక్కడికి ప్రాబ్లం అవ్వకుండా వాళ్ళు చూడడానికి ట్రీట్మెంట్ చేయడానికి డాక్టరు నర్సెస్ని కూడా ప్రొవైడ్ చేశాడండి. అలాగే ఎటువంటి గొడవలు రాకోకుండా రద్దీ లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలని చెప్పి ప్రతి చోట కూడా పోలీసులని అరేంజ్ చేశారు. సో రేవంత్ రెడ్డి గారికి చాలా గ్రేట్ అండి, అసలు తెలంగాణ సీఎం చెప్పవచ్చు. సో ఇప్పుడైతే మనం అలంపూర్లో ఉన్నటువంటి టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. చూసారు కదా, ముందునే ఎంత మంచిగా దేవుడు ప్రత్యక్షం అవుతున్నట్టు ఎంత మంచిగా అరేంజ్ చేశారు కదా. సో అక్కడ చూడండి, ఫస్ట్ ఎయిడ్ ఏమైనా చేయడానికి కూడా అక్కడ 108 కూడా అవైలబిలిటీ ఉండేలాగా అంబులెన్స్ కూడా పెట్టారు. మొత్తానికి అలంపూర్ దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చేసామండి. ఇంకా చూడండి, ఎంట్రన్స్లో మొత్తం ఫ్రూట్స్ ఉన్నాయి, ఇంకా ఏం కావాలంటే అవి కూడా ఉన్నాయి. పిల్లలు అయితే కొనుక్కోవడానికి కూడా ఉన్నాయి. ఇక్కడైతే దర్శనంకి వెళ్ళాలనుకున్న వాళ్ళు టికెట్ తీసుకుని వెళ్ళొచ్చు. లేదు సో అభిషేకం అయిపోయిందండి. అభిషేకం మంచిగా జరిగింది. సో మేమైతే బయటకు వచ్చేసి జోగుల అమ్మవారి దర్శనం కోసం అని బయటకు వచ్చాము. సో అక్కడ వచ్చేసి ప్రసాదం అని కూడా పెట్టారండి. ఇంకా మనం లడ్డు పులిహోర ఏమైనా ఉంటే తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, మేము కొంచెం సేపు విశ్రాంతి తీసుకుందామని ఒక చోట అయితే కూర్చున్నాము. దాని ముందు వచ్చేసి గోశాల ఉందండి. చాలా బాగుంది, చాలా పెద్దగా కట్టారు. సో ఈసారి అయితే గోశాల చాలా బాగుంది. అండ్ పక్కనే అయితే శివుడికి అండ్ అమ్మవారికి రాత్రికి వాళ్ళకి దేవుడికి పూజ చేస్తారనమాట. అందుకని చెప్పేసి పెట్టారు. మొత్తానికి క్లోజ్ చేశారు, కానీ మీకైతే నేను వీడియో చూపిస్తున్నానండి. చూసారు కదండి, దేవుడికి దర్శనము నేనైతే క్లోజ్ చేశారు, ఎవరు కూడా చూడకూడదని చెప్పేసి నేనైతే మీకోసం వీడియో పెట్టానండి. చూసి మీరు కూడా ఆశీస్సులు పొందుతారని నేను కోరుకుంటున్నాను. తర్వాత అయితే జోగులమ్మ వారిని దర్శనం చేసుకుందామని వెళ్ళాము. ఇక్కడైతే చాలా మంచిగా అరేంజ్మెంట్స్ అయితే చేశారండి. ఎలాగంటే ఎవరు కూడా తొక్కిసలాటలు జరగకుండా, ఎవ్వరు కూడా తోసుకోకుండా, ఇబ్బంది పడకూడదని చెప్పేసి చాలా మంచిగా పెట్టారు. క్యూ పద్ధతి అయితే నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు కూడా దర్శనం కోసమే వెళ్తారండి, అది మనకు తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆశీస్సులు దొరకాలని చెప్పేసి వెళ్తారు. కానీ కొంతమంది తొక్కిసలాట ఇలా జరుగుతాయి. అందుకని నాకు ఇలా ప్రశాంతంగా వెళ్ళడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చూసారు కదా ఎందుకంటే పెద్దవాళ్ళు వస్తుంటారు, చిన్నపిల్లలు వస్తుంటారు, చాలా నిదానంగా వెళ్ళాలి. కొంతమంది తోసుకునే వాళ్ళు ఉంటారు. సో అలాగనమాట. ఇక్కడ చూడండి, శిఖరం చూడండి. ఎప్పటికైనా కానీ మనం గుడికి వెళ్తే తప్పకుండా శిఖరం చూడాలంటండి. ఎందుకంటే శిఖరం చూస్తే మనకు మంచి జరుగుతుంది, అందులో పాటు దేవుని చూసినట్టే అనమాట. సో శిఖరం చూసి మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇంకా చూడండి, మేమైతే జోగులమ్మ వారి గుడి దగ్గర ముందర ఉన్నామండి. డెకరేషన్ అయితే నిజమైన పూలతో చాలా బాగా అలంకరించారు. చాలా మంచిగా ఉంది అసలు. ఇంతకుముందు అయితే కుంకుమార్చన చేస్తుండ్రి. చూడండి, డెకరేషన్ అయితే చాలా బాగుంది.
ఇంతకుముందు అయితే ఇక్కడ కుంకుమార్చన చేసేవారు, ఇప్పుడైతే ఇంకా చాలామంది ఉన్నారు మనుషులు అని చెప్పేసి ఈసారి కుంకుమార్చన చేయలేదు. కానీ దర్శనం అయితే అందరూ చేసుకుని వెళ్తున్నారు. చూడండి చాలా బాగుంది, డెకరేషన్ అయితే చాలా మంచిగా చేశారు. ఎక్కడ చూడు పోలీసులే ఉన్నారండి, ఎందుకంటే ఏ ప్రాబ్లమ్స్ రాకుండా. ఎక్కువ మంది ఉన్నారంటే కంపల్సరీ ఇలాగా అరేంజ్మెంట్స్ ఉన్నాయంటే మనకి చాలా మంచిదండి, ఎందుకంటే ప్రజలు ఎవ్వరు కూడా ఇబ్బంది పడరు. తర్వాత మేము అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే పైకి వెళ్ళి గంగాదేవిని దర్శనం చేసుకుందామని వెళ్ళామండి. పైన అయితే చూస్తున్నారు కదా, వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి నీళ్ళు. నవంబర్లో మనము నవరాత్రుల్లో వచ్చామంటే ఇక్కడ దాకా మొత్తం కూడా నిండిపోయి ఉంటాయి వాటర్. ఇక్కడ ఒక మనిషి నిలబడ్డాడు కదా అబ్బాయి, అక్కడ దాకా వాటర్ అయితే అక్కడ దాకా వస్తాయి అన్నమాట. మనమైతే ఏమైనా ఉదయమే వెళ్ళామంటే అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నాక ఉదయమే అక్కడ మనము స్నానం చేసి అక్కడ మనం దీపాలు వదిలేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడైతే కిందికి వచ్చేసామండి, అక్కడైతే భోజనాలు పెడుతున్నారు. సో భోజనాలు తీసుకునే వాళ్ళు చేసుకున్నారు. చూడండి గుడి ఎంత అద్భుతంగా ఉందో అసలు. అలంపూర్ అనేది దక్షిణ తీరంలో దక్షిణ సైడ్ ఉన్నటువంటి 9వ శక్తిపీఠం అని చెప్పేసి చెప్తారనమాట. చాలా ఫేమస్, హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు. సో మొత్తానికి అలంపూర్ కూడా తెలంగాణ అయిందనమాట. ఇంతకుముందు ఇక్కడ ఇదైతే మండలం ఇప్పుడు ప్రజెంట్ అయితే. చూడండి చాలామంది వస్తుంటారు. ఇంకా శివరాత్రి కాబట్టి మహాశివరాత్రి కాబట్టి ఇంకా చాలా బాగా జరుగుతుంది కాబట్టి సంబరాలు, చాలామంది వచ్చారు అరేంజ్మెంట్స్. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా మొత్తము అటు సైడ్ అయితే చాలా మంచిగా ఉంది. అక్కడ సైడ్ కూడా పొలాలు వేశారు, మరి ఎవరు వేశారు అనేది మనకు తెలియదు. మొత్తానికి ఈ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను, మీరు చూసి లైక్ చేయండి. చూసారు కదండి, మేమైతే బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసి ఎంట్రన్స్లో కూడా ఇంత మంచిగా ఉంది. నాకు తెలిసినంత రాత్రికి చాలా మంచిగా వెలగాలని చెప్పేసి లైట్స్ అన్నీ కూడా వేశారు. సో మొత్తానికి మా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి, చాలా మంచిగా చేసుకున్నాము. మేమైతే రిటర్న్ వెళ్తున్నాము. ఇక చూడండి వస్తూనే ఉన్నారు జనాలు అయితే, ఎందుకంటే నెక్స్ట్ డే చూడండి మొత్తం మీద షాప్స్ ఉన్నాయి, బ్యాంగిల్స్. పోలీసులు ఎక్కడ చూడు పోలీసులు ఉన్నారండి, ఎందుకంటే చాలా గ్రేట్ అండి అసలు. ప్రభుత్వం ఇంత మంచిగా పట్టించుకొని చేస్తుందంటే అది మన ప్రభుత్వానికి మంచిగా వాళ్ళ గ్రేట్నెస్ అని చెప్పుకోవచ్చు. సో అది నేనైతే ఒక క్లిక్ తీసుకున్నాను. ఇదేంటంటే నేను గంగాదేవి దర్శనం దగ్గర క్లిక్ అయితే తీసుకున్నాను.